Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, me sontam. అప్పుడెప్పుడో కొన్న ప్రాపర్టీ కోసం ఇండియా వచ్చిందా? అంత కక్కుర్తేంటమ్మా? నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు బాబాయ్. ఏదో కంపరంగా ఉంది. నువ్వు అవన్నీ పట్టించుకోకు. ఈ వయసులో నాకు ఇవేం కాంప్లికేషన్స్ బాబాయ్. నోనో, నాకు ఇదేం నచ్చట్లా. అబ్బాయికి ఒకసారి ఫోన్ చేయి. అసలు ఈ మధ్య ఫోన్లో మాట్లాడడం కూడా తగ్గిపోయింది. అతను బ్యాంక్ వెళ్దాం, అక్కడే మాట్లాడుకోండి. ఇవన్నీ ఇంట్లో పిల్లల ముందొద్దు. ఇలాంటివి ఎప్పటికప్పుడు మాట్లాడి సెటిల్ చేసుకోవాలి. అడ్రస్ ప్రాబ్లం అన్నారు, మార్చి మళ్ళీ అప్లై చేశాను. ఇప్పుడు అడిషనల్గా ఇంకేదో కావాలంటున్నారు. లోన్ ఇచ్చే పని అయితే చెప్పండి, అనవసరంగా ఇలా తిప్పించుకోకండి. ఇదిగో చూడండి, ఈ రూల్స్ నావి కావు. పైనుంచి ఆర్డర్స్ వస్తే మేము ఫాలో అవుతాం అంతే. కావాలంటే మా బాస్ దగ్గర తీసుకెళ్తాను, ఆయనతో మాట్లాడుకోండి. ఇదవుతారా మీరు? 2 రిఫరెన్స్లు 3 నెలల పే స్లిప్ ఇస్తే నేను ప్రాసెస్ చేస్తానండి. లేకపోతే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. సారీ. పదక్క, నేను వచ్చి మాట్లాడతా. పద పద. నేను ఇక్కడే ఉంటాను, వీళ్ళు మాట్లాడరా. ఏం మాట్లాడమంటావు బాబాయ్? వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాలనిపించిన ఆయనకి నాకొక ఫోన్ చేసి చెప్పాలనిపించలేదే. అయినా నన్ను పరాయిదాన్లా చూస్తున్నారు. ఏం మాట్లాడతాను ఇంకా? అసలు మనం ఇంత దూరం రావడమే వేస్ట్. వద్దులే బాబాయ్, వెళ్దాం పద. ఆ రోజు నా మీద అరిచిందని చెప్పాను కదా, అదే పోలీస్ అని ఊరుకున్నాను. కానీ లేకపోతే ఆ కిరణ్ గాడికి ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయో తెలియదు. పోలీస్ చూపు చూడగానే అలా పారిపోయాడు. వాడు మనకి హెల్ప్ చేసినట్టేలే. నువ్వేంటి లోపలికి వచ్చావు? పెడిక్యూర్ చేయించుకుందామని. అలాంటివన్నీ ఇక్కడ చేయరు, బయలుదేరు. చూడు, నీకు నా గురించి కంప్లీట్గా రాంగ్ పిక్చర్ ఉంది. ఐఎమ్ మ్యారీడ్, హ్యాపీలీ మ్యారీడ్. నీకు మీ ఆయనకి సరిగ్గా కుదరట్లేదని నాకు తెలుసు. దాన్ని బట్టి అర్థమవుతుంది నీకు నేనంటే ఎంత ఇష్టమో. ఆపు, నీకెలా తెలుసు? నాకు తెలుసు ఉషా. ఉషా ఏంటి? ఇంకోసారి నా పేరు పెట్టి పిలిచావంటే చంప మీద కొడతాను. మా ఆయన వచ్చాడంటే నేను ఇప్పుడే అంటాడు. బయలుదేరి ఫస్ట్ నువ్వు. ఎవరు మేడం వీడు? బాదర్ చేస్తున్నాడా? అరే ఎవడరా నువ్వు? మా నాన్న పోలీస్, ఎన్కౌంటర్ చేస్తాడు. వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తావా లేదా? నువ్వు ఆగు శ్రవంతి, బయలుదేరు. ఇట్స్ ఓకే, ఐ విల్ సీ యూ సూన్. రే, ఆ బ్రష్ ఇక్కడ పెట్టేళ్ళు.
సారీ రా, అక్క కోసం చిన్న పని కూడా చేయలేకపోయా. సడన్గా మా మామని చూసి భయం వేసి పారిపోయా. మందేద్దాం పద. లేదురా, నేను ఇంటికి వెళ్ళాలి. ఏడ్చేవలే, నా కంపెనీ దిగాను రా. అన్నా సారీ అన్నా, ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటా అన్నా. ఎవర్రా? అదేరా నెక్కరేసుకుని ఉంటాడు కదా ఆ అన్న. మొన్న ఆర్టీఓ ఆఫీస్ వెనకాల ఓ పార్టీకి ఇల్లు చూపించా. ఇది నా ఏరియా, వస్తే కొడతా అంటున్నాడు రా. చాలా డేంజర్ రా అన్న. నీ ఏం బతుకులరా మనే, ప్రతి ఒక్కడికి భయపడతావు. రేయ్ అడిగి ఫోన్ చేసి నేను మాట్లాడతాను. చెయ్యి ఫోన్ చేయి. రేయ్, మీ మావ మీద ఉండే కోపం ఆడి మీద చూపిస్తే మనకే బొక్క. నా మాటని వదిలే. ఏంటి ఫోన్ ఏంటి? రేయ్ ఇందా ఫోన్ చేసి నిక్కరగాడు నువ్వేనా? ఏంట్రా ఆర్టీవీ ఆఫీస్ అంకల్ నీ ఏరియానా? నీకు భయపడాలా? ఆహా ఏంట్రా ఆహా? సిటీలో ఏ ఏరియానా ఇల్లు చూపిస్తా, ఏం బిక్తావు? అవసరమైతే హుస్సేన్ సాగర్ కూడా చూపిస్తా, ఓన్లీ ఫర్ ఫ్యామిలీ. ఏం బిక్తావు? ఎక్కడున్నావురా? ఇక్కడ తేజాబార్లో ఉన్నాను రా. ఇక్కడే ఉంటాను రా. చూస్తున్నావు ఏం చేస్తావు? చూస్తున్నావు రా. ప్రతి నిక్కరగాడికి భయపడాలి. రే వాడికి అసలు మన ఏరియా ఎందుకు చెప్పావరా? లేకపోతే ఏంట్రా, ప్రతి నా కొడుకు భయపడతా కూర్చోవాలా? చిన్నమ్మ కుక్క బతుకులు. రాని నిక్కర నా కొడుకు మనం చూపించకూడదా? హుస్సేన్ సాగర్ రెంట్కి ఇస్తావా ఫ్యామిలీస్కి? మరి నేను బ్యాచిలర్ కదరా. నాకు స్మోక్ పడదు, సిగరెట్ పక్కన పెట్టు. చూపిస్తారా ఏం బిగుతారా ఇక్కడ నా కొడక? దివ్య, నీకు చాలాసార్లు కాల్ చేశాను. నా మీద కోపంగా ఉన్నావని అర్థమైంది. ఐఎమ్ వెరీ సారీ. 3 రోజుల్లో హైదరాబాద్ వస్తాను. నేను వచ్చాక మనం మాట్లాడుకుందాం. రేపు మంచి రోజట. నీకు కావాల్సిన బంగారం కొనుక్కో. 5 లక్షలు పంపుతున్నాను.
కల్పన గారు, మీరు నా మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు, కానీ మీతో కొంచెం మాట్లాడాలి. కల్పన గారు, చూడండి, మన ఇద్దరికి చాలా పెయిన్ఫుల్ పాస్ట్ ఉంది. అది తెలిసే మనం పెళ్లి చేసుకున్నాం. కానీ అది మన ప్రెసెంట్ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తే చాలా కాంప్లికేట్ అయిపోతుంది. ఆలోచించండి. ఏమండి, మీ ఎక్స్ హస్బెండ్ పోయి చాలా కాలమైంది. నా ఎక్స్ వైఫ్ వెళ్ళిపోయి కూడా చాలా కాలమైంది. ఇప్పుడు ప్రజెంట్లో మన ఇద్దరమే ఉన్నాం. ఇందులో ఏ కాంప్లికేషన్స్ లేవండి. నన్ను నమ్మండి ప్లీజ్. ఉషా, ఉషా ఏమైంది ఉషా? ఉషా, ఉషా, నేను మా బాస్ పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఇద్దరమే ఎటని వెళ్దాం ఉషా, ఓకేనా? పెళ్ళికి కలీగ్స్ అందరు వస్తారు, మనకు అసలు ప్రైవసీనే ఉండదు. లేకపోతే మన ఇద్దరమే కలిసి వెళ్ళేవాళ్ళం. ఉషా, ఉషా, మన ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ఉషా. ఉషా, ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఉషా. ఉషా, ఏమైంది కిరణ్? ఏం లేదు, కుక్క కరిచింది. కుక్క కరిచిన దెబ్బలా ఇవి? నా వల్ల నీకే సంతోషం లేదు. నేను ఏడుస్తున్నా, నిన్ను ఏడిపిస్తున్నా. అది గసరవంతి, నేను పెద్దగా ఆలోచించకుండా నేను పెళ్లి చేసుకుని కట్టుపడేశాను. నేను మా అమ్మ నాన్నలు వదిలి ఉండగలుగుతున్నాను కాబట్టి నువ్వు కూడా ఉండగలవు అనుకున్నాను. సారీ శ్రవంతి. తాగొచ్చావా? చెప్పాను కదా కుక్క కరిచిందని. ఈ మధ్య టిక్టాక్ వీడియోస్ కూడా చేయటం మానేసావు నువ్వు. ఇప్పుడు శ్రవంతి వాళ్ళ ఇంటికి ఎందుకురా? ఆ నిక్కరగడి ఇచ్చిన డోస్ సరిపోదా? పోలీస్ దెబ్బలు కూడా కావాలా ఏంటి? శ్రవంతికి నేనంటే ఇష్టమేరా, కానీ తన వల్లే వాళ్ళ నాన్న సఫర్ అవుతున్నాడని ఈ ఫీలింగ్ ఉన్నంత కాలం నాతో సంతోషంగా ఉండదు. అరే, ఇంత కష్టపడి రిస్క్ తీసుకుని పెళ్లి చేసుకుని ఏంట్రా లాభం? కొడితే కొట్టాడు, ఈరోజు వెళ్ళి కాళ్ళు పట్టేసుకుంటా. రే దా, పోలీసోడు రా, బాయ్.
మీరు మాట్లాడకపోతే తను సంతోషంగా ఉండదు. తను సంతోషంగా లేకపోతే నాకు నరకం సార్. మీరు మా పెళ్ళికి ఒప్పుకోరు ససేమిరా అని స్రవంతి చెప్పింది కాబట్టి అలా పెళ్లి చేసుకున్నామండి. తెలియనితనం సార్. సార్ మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తే మీ ఇద్దరు సంతోషంగా ఉంటాం. చేయకపోతే ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు సార్. పొరపాటు చేశాను. నాదే తప్పు సార్. నేను చేసిన తప్పు వల్ల మీకు ప్రాణాల మీదకి వచ్చింది. నన్ను క్షమించండి సార్. అదేం వద్దు బాబు, కూర్చో. పాప ఎలా ఉంది? ఏడుస్తూనే ఉంది సార్. నేను ఇక్కడికి వస్తున్నట్టు కూడా తనతో చెప్పలేదు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? ఆయన హెల్త్కి ఏం కాలేదు బాబు, నువ్వేం బాధపడకు. ఏ గుండెపోటు రాలేదు. ఏమండి అంటే అక్కడ మా పాప ఏం తొందరపడకుండా ఉండాలని అలా చెప్పాం. ఏమ్మా నువ్వేం బాధపడకి. నేను పాపకు ఫోన్ చేస్తాను. వద్దండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. సర్ప్రైజ్ ఇద్దాం సార్. హెయిర్ క్లిప్ చాలా బాగుంది. మా పాపదా? నాదేనండి. అమ్మని అమ్మ, మనల్ని మించిన దొంగనా కొడుకుల్లో ఉన్నారు రైళ్ళు. శోభనం జరగకుండా ఉండడం కోసం హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పారా? ఛీ! అరే అర్జెంటుగా నువ్వు స్రవంతికి కాల్ చేసి చెప్పారా ఈ విషయం? అది చెప్తే వాళ్ళ మీద కోపంతో నాకు దగ్గర వద్దురా, కానీ అది ఎక్కువ కాలం నిలబడదు. అరే నేను వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటే వాళ్ళే కరిగిపోయారా. వాళ్ళు వచ్చి ఏడిస్తే స్రవంతి కరగదా? ఇలాంటి ఏం జరిగినా తను నాతో ఉండటానికి ఇష్టపడాలి. ఏం చేయాలో నాకు తెలుసు. పద. ముందా డబ్బుతో కార్డ్ బిల్ కట్టేద్దామే. ఆ తర్వాత నీ దగ్గరున్న నగలు చూపించి ఇవి కొన్నానని చెప్పు. వెంటనే వీసాకి అప్లై చేయొచ్చు. ఓకేనా? సరే. శివలింగం మీద తలపెట్టి రామచంద్రమూర్తి పాదాలు సీతమ్మ పాదాలు నీ చేతులకు ఏమైంది ఉషా? మీ నాన్నగారికి మీ అమ్మగారు కల్లోకి వచ్చారట. వచ్చి అంతా కలిసి తిరుపతికి వెళ్ళి తీరాలన్నారట. మరి నాకేమో పార్లర్లో పనుంది. 4 రోజులంటే కుదరదని చెప్పేసా. మరి నాకు కూడా ఆఫీస్లో ఫుల్గా పని ఉందిగా. మేమేడ్చి అదేడ్చి ఇదంతా ఎందుకు చెప్పు? పాపం ఆ పిల్లాడు వెదవేం కాదు. పోన్లే. సరే గాని మీ బాబాయ్ ఆ శ్రీలంక ఆవిడ వచ్చేళ్ళిందని చెప్పాడు. ఇప్పుడంతా ఓకేనా? అవును. మీ ఇద్దరు బాగానే ఉంటున్నారా? బాగానే ఉంటున్నారా? కథలకు మన వాళ్ళు తిరుపతి వెళ్తూ ఉంటే అదే టైంలో మా బాస్ గడి పెళ్లి కుదరటమేంటి చెప్పు. నాకైతే వాడిపైన లేనిపోని పుకార్లు ఏమన్నా పుట్టించి పెళ్ళి ఆపేద్దామా అనంది. ఎందుకులే, పెళ్ళి నేనే ఇన్ని వస్తువులు పడుతుంటే అవక వాడి ఇంకెన్ని పడుతున్నాడు.
సరే పెళ్ళవగానే వాడికి నా మొహం చూపించి అటెండెన్స్ వేయించుకొని భోజనం ఎగ్గొట్టి బస్సు ఎక్కాననుకో సాయంత్రం 5 ఇంట్లో ఉంటాను. మన వాళ్ళు మరుసటి రోజు పొద్దున్న 9 దాకా అంటారు. అంటే 5+9 14 hours ఉంటాయి మనకి. 5 నుండి 9 16 గంటలు. బ్యాంకులో ఎవడిచ్చాడు నీకు ఉద్యోగం? ఎక్స్క్యూజ్ మీ శ్రీధర్. థ్యాంక్ యూ. మా శ్రీధర్ గారికి వస్తున్నారు వచ్చారులే. శ్రీధర్